హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 23,000 లైవ్స్ ఇదొక జర్మనీ హార్ట్ వార్మింగ్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. స్టార్టింగ్‌లో ఒక చిన్న కిస్సింగ్ సీన్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న 1 మినిట్ హగ్ చేసుకునే సీన్ ఉంటుంది. ఈ 2 కొంచెం మేనేజ్ చేసుకోగలం అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మన కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక యంగ్ స్టూడెంట్ స్టోరీ చూపిస్తారు. అతని పేరు లూకస్. అతను తన నార్మల్ లైఫ్‌ని వదిలేసి ఆపదలో ఉన్న జనాలని సేవ్ చేద్దామనుకుంటాడు. లైక్ సముద్రంలో ఇరుక్కున్న వాళ్ళని అక్కడికి వెళ్లి రెస్క్యూ చేయడం అలా అన్నమాట. సో గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేయకపోగా వాళ్ళని వాళ్ళ పని కూడా చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది. సో లాస్ట్‌కి మన హీరో అండ్ తన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు అనుకున్న గోల్‌ని రీచ్ అయ్యారా లేదా అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది మామ. బట్ అందరికీ నచ్చే మూవీ కాదు గైస్. ఎందుకంటే ఇదేదో యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ మూవీ కాదు. ప్యూర్ డ్రామా ఉన్న మూవీ గైస్. ఒకడి ఆలోచన ఎంతమందిని ఒక చోటుకి తీసుకొచ్చి ఒకటి చేస్తుందో ఈ మూవీలో చూస్తారు. నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ ఇందులోని ఇన్సిడెంట్స్‌ని రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారంట. ఫస్ట్‌లీ ఇందులో మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఈ మూవీ సబ్‌టల్‌గా ఇచ్చిన మెసేజ్ నాకు చాలా హార్డ్ హిట్టింగ్ అనిపించింది. లైక్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా వాలంటరీగా ఒకళ్ళకి ఫ్రీగా హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా సొసైటీ అండ్ గవర్నమెంట్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు ఇలా ఫ్రీగా హెల్ప్ చేస్తే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందేమో అని. ఈ పాయింట్‌ని ఇందులో చాలా బాగా కన్వే చేశారు గైస్. అండ్ ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాటిని గట్టిగా ప్రశ్నించేలా కాకుండా సబ్‌టల్‌గా థాట్ ప్రొవోకింగ్‌గా చెప్పారు. లైక్ పాలిటిక్స్ అండ్ హ్యుమానిటీ గురించి డిస్కస్ చేశారు. మెడిటరేనియన్ అనే ఒక సీ ఉంటుంది. అక్కడ ఇయర్లీ వేల మంది యాక్సిడెంట్ అయ్యి పైకి పోతున్నారు. అయినా కూడా గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఫ్రీగా రెస్క్యూ చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళని కూడా చేయనివ్వకుండా చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది? జనాల్ని చూసుకోవడమే కదా గవర్నమెంట్ డ్యూటీ. ఇలాంటి కొన్ని పాయింట్స్‌ని ఈ మూవీలో చాలా బాగా కన్వే చేశారు. అసలు ఇలాంటి మంచి ఆలోచన ఉన్న యూత్ గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తే ఏ దేశమైనా ఖచ్చితంగా బాగుపడుతుందనిపించింది. అండ్ మూవీ ఎండింగ్‌లో ఒక సీ రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది. అక్కడ విజువల్స్ చాలా బాగున్నాయి గైస్. ఆ సీక్వెన్స్ మొత్తం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు ఒక థాట్ ప్రొవోకింగ్, ఇన్స్పైరింగ్ మూవీ చూడాలనిపిస్తే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ మూవీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఎ మస్ట్ వాచ్. సో ఇది గైస్ 23,000 లైవ్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.